హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శనగలు పెసల దోశలు చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్త్కి మంచిదని వారానికి ఒక్కసారని ఇలా పోసుకోవాలని ఒకసారి ఇలా చేశానండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ముందుగా ఇక్కడ నేనైతే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక కప్పు శనగలు వేసి అరకప్పేమో పెసలు, అరకప్పు పెసలు పోసి 2-3 స్పూన్లు బియ్యం కూడా వేసానండి. ఇలా బియ్యం వేయటం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయి దోశలు. అందుకనే 2-3 స్పూన్లు సరిపోతాయండి. ఇలా నీళ్ళు పోసేసి 3-4 సార్లు అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. 3-4 సార్లు ఇలా కడిగి మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇది ఉదయాన్నే కూడా చేసుకోవచ్చు. నేనైతే నైట్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఉదయాన్నే శుభ్రంగా కడిగేసి నేను మిక్సీ జార్లో ఇలా వేసుకున్నాను. వీటిని వేసుకున్న తర్వాత మనం పెసరట్లో ఎలా వేసుకుంటామో అల్లం అవన్నీ దీంట్లో కూడా గుప్పెడు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఇంచు అల్లం, జీలకర్ర 1 స్పూను, తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీ చాలా మెత్తగా పట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దోశ కూడా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెలోకి పోసి 10 నిమిషాలు పక్కన పెట్టేసాను. మన చట్నీ కోసం ఇప్పుడు మిక్సర్ తీసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, మనకి కావలసినంత సాల్ట్, అంటే మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకొని పోపు పెట్టుకొని పోపు కూడా దీంట్లో వేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత పెన చక్కగా వేడైందండి. ఉల్లిపాయతో ఇలా రుద్దేసేసి ఇప్పుడు దోశలు 1 గంట తీసుకొని వేసానండి. ఇది మామూలు దోశలు వచ్చినట్లయితే అసలు రావండి. పలచగా వస్తలే కానీ మామూలు దోశలు వచ్చినట్లయితే రావు. ఇలా 1 గరిటె తీసుకొని 1 గరిటె పోసి పిండి ఇలా చిన్న సైజులో మనం దోశ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా మనం మామూలు దోశలు కాల్చినట్టు కాదు కానీ ఇలా కలర్ వచ్చేంత వరకు కొంచెం కాల్స్తే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు మనం అటు ఇటు తిప్పుతూ నూనె వేసుకొని కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేనైతే 3 దోశలు అయితే చేసుకున్నానండి. 3 దోశలు చేసుకున్న ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ముందుగా నేను పల్లి చట్నీ పట్టగా పల్లి చట్నీ ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకొని ఇలా మనం తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పెసల దోశలు చాలా చాలా అదిరిపోయే టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా హెల్త్కి ఈ దోశలు మంచిదన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.